Lodge, Bangalore to Hyderabad Road, backside of new bus stand near Sandarshini Hotel, National Highway, Chamwalis, Jirchalla। हमारे यहाँ AC रूम्स, नॉन AC रूम्स, सिंगल रूम्स, डबल रूम्स, स्वीट रूम्स, शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद हैं। 24 घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है, इस्तेफादा हासिल करें। मजीद तफसीलात के लिए फोन नंबर 9652181787 या फिर 8499880847 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। मुत्तहिदा करीमनगर के अक़लियती अक़ामती मदारिस व कॉलेज में दाखिलों की मुहिम के तहत करीमनगर माइनॉरिटी रेसिडेंशियल स्कूल के प्रिंसिपल मोनिका सोनी व RLC सुरेश कुमार के ज़ेरे एहतिमाम स्कूल के असातिज़ा व अमला ने हसनीपुरा के मस्जिद महमूदिया के पास तलबा के दाखिलों के लिए बॉयज़ 1-2-3 व गर्ल्स 1-2-3 स्कूल के स्टॉल को कायम किया। इस मौके पर प्रिंसिपल ने बताया कि हुकूमत तेलंगाना की जानिब से कायम करदा टिमरी स्कूल व कॉलेजों में खानगी इदारों से भी बेहतरीन तालीम दी जा रही है। उन्होंने औलिया तलबा से गुजारिश की कि इस सुनहरे मौके से इस्तिफादा हासिल करते हुए अपने बच्चों के रोशन मुस्तकबिल के लिए इन स्कूल व कॉलेजों में दाखिले दिलवाएं। आइए नाज़रीन देखें ये रिपोर्ट। और प्राइवेट स्कूल को भी बीट करके हमारे स्कूल में 100% रिजल्ट ला रहे हम लोग। और हम लोग सब टीचर्स जो लोग हैं ना, पूरे लोग APPSC गवर्नमेंट टीचर्स है, पूरे गवर्नमेंट रिक्रूटमेंट से आ चुके हैं हम लोग सब लोग। आप लोग को अच्छा खाना, कपड़ा और सब कुछ हम लोग फ्री दे रहे हैं, क्योंकि यूनिफॉर्म के साथ साथ हर चीज़ हमारे पास फ्री है। तवज्जो दीजिए स्कूल्स के लिए, बहुत सारे लोग को इसके बारे में पता नहीं है। आप लोग पता करिए स्कूल को और आप लोग चेंज हो जाएंगे। आपके बच्चों के भविष्य के लिए सोचिए। शुक्रिया। मॉर्निंग टू ऑल। మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఈ సెమరీస్ మైనారిటీ స్కూలు కరీంనగర్ బాయ్స్ 1 విక్స్ క్యాంపస్, బాయ్స్ 2, బాయ్స్ 3 అలాగే గర్ల్స్ 1, గర్ల్స్ 2 స్కూల్స్ అందరూ కూడా ఇక్కడ మహమ్మదియా ఈ మసీదులో ఈరోజు క్యాంపెయినింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి నమాజ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒకటి ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మైనారిటీ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకి చేసి స్థాపించబడినటువంటి మైనారిటీ స్కూల్స్లో 5th to ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్లో MPC, BIPC, CEC, HEC అలాగే వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. 5th to 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఫుడ్, మంచి అకామిడేషన్తో పాటు అన్ని వసతులతో ఏర్పాటు చేసినటువంటి మైనారిటీ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా మేము ప్రతి ఒక్క పేరెంట్ను కూడా, మైనారిటీ పేరెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరంలో 100% రిజల్ట్ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 204 స్కూళ్ళల్లో టోటల్గా 97% రిజల్ట్తో పాటు ఇంటర్మీడియట్లో కూడా 88% స్టేట్ ర్యాంకులు కూడా రావడం జరిగింది. కావున ఈ మైనారిటీ పేరెంట్స్ అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలను 5th క్లాస్ to 10th క్లాస్ వరకు చదివేటువంటి అబ్బాయిలను అందరినీ కూడా ఇందులో జాయిన్ చేయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. ఈ మైనారిటీ స్కూళ్ళల్లో ఏంటంటే రెసిడెన్షియల్ ప్యాటర్న్ ఉన్నటువంటి చక్కటి హాస్టల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, బూస్ట్, మధ్యాహ్నం 2 రకాల కర్రీస్తో భోజనము, సాంబారు, పెరుగు, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనము, విశాలమైనటువంటి తరగతి గదులు, డిజిటల్ క్లాసెస్, అలాగే వెల్ ట్రైన్డ్ అయినటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, క్వాలిఫైడ్ స్టాఫ్ కాబట్టి MCET కోచింగు, నీట్ కోచింగు, అన్ని రకాలైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ ఇంగ్లీషు, లాజికల్ అండ్ రీజన్ ఇంగ్లీష్, స్పెషల్ క్లాసెస్, ఈవినింగ్ స్టడీ అవర్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మాకు ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినటువంటి పాఠశాలల్లో మా మైనారిటీ పాఠశాలలు కూడా రాణిస్తున్నాయి. ఇది చాలామంది నీట్ ర్యాంకులు వచ్చి MBBS డాక్టర్లుగా కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. వందలాది మంది ఈ ఇంజనీరింగ్ కోర్సుల్లో జాయిన్ అయ్యారు. చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో జాయిన్ అయ్యారు. వొకేషనల్ కోర్సులో చదివినట్టు వాళ్ళందరూ కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్ చేసుకొని వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఈ పేరెంట్స్ అందరికీ కూడా మేము కోషిష్ కర్ రహే అడ్మిషన్స్ తీసుకొని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేయవలసిందిగా కోరుతూ మేము తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ తరఫున ఈరోజు మెహమూదియా మస్జిద్ దగ్గర స్టాల్ పెట్టడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
పాఠశాలలు, 4 గర్ల్స్ పాఠశాలలు ఉన్నాయి. మరియు ఇంటర్మీడియట్ కళాశాలలు కూడా ఉన్నాయి. ఇందులో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఎన్నో మైనారిటీ అడ్మిషన్లు ఇంకా వేకెన్సీలోనే ఉంటున్నాయి. సో ఇంతమంది పాపులేషన్ ఉన్నా కూడా మంచి ఫెసిలిటీస్ మన తెలంగాణ మైనారిటీ పిల్లల కోసము మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి వసతులను కల్పిస్తుంది. పిల్లలకి కొత్త మెన్యూతో మంచి భోజనము, న్యూట్రిషియస్ ఫుడ్ని అందిస్తుంది. ఇంకా ప్రతి ఒక్క వసతి లైక్ స్కూల్ బ్యాగ్ నుంచి బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, స్కూల్ యూనిఫామ్స్, అన్ని రకాల వసతులు ఒక విద్యార్థికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువుని ఉచితంగా విద్యార్థికి అందిస్తుంది. సో ఇటువంటి అన్ని వసతులను మనము సద్వినియోగం చేసి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ 9 పాఠశాలలో శాతం రిజల్ట్ ఇచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ కళాశాల చూసుకుంటే అందరం కలిసి మన మైనారిటీ ఇది ఒక పిలుపు. మీకు వసతులన్నింటినీ మీరు సద్వినియోగం చేసుకుని దీన్ని ఒక అవకాశంగా తీసుకొని కోరుతున్నాను. సో ధన్యవాదాలు. రిజల్ట్స్కి అందిస్తున్నాయి, రిజల్ట్స్ ఇస్తున్నాయి. పాఠశాల మార్కులు తీసుకుంటే 560, 570, 580 రకాలుగా విద్యార్థి 100% రిజల్ట్స్తో పాల్గొన్నారు. అదేవిధంగా పాఠశాలలో చూసుకుంటే 980, 970 సెకండ్ ఇయర్, అదేవిధంగా 505, 506, 507, 470, అదేవిధంగా తీసుకుంటే 430, 432 మార్కులకు విధంగా పాఠశాలలు వస్తున్నాయి. ఈ ఎడ్యుకేషన్ అంతా ఇవ్వకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ మైనారిటీలకు స్పెషల్గా మన మైనారిటీ पढ़ाई दो इस माइनॉरिटी स्कूल कॉलेजेस से मिलता. यहाँ पर आपको सुबह में अरबी क्लासेस और मॉर्निंग ब्रेकफास्ट में इंग्लिश मीडियम एजुकेशन चलता. फिर बाद शाम में टाइम पे चीज की सहूलियत रही है. लोग हर कोई माइनॉरिटी स्कूल में एडमिशन लेके दीन की और दुनिया की दोनों तालीम कीजिए. आपको भी अवसर दिया है, उसको 100% आप कोशिश कीजिए. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें.